హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ తెలంగాణ స్టైల్ సూప్ అండి. మన ఫంక్షన్స్లో అలాంటి టైంలో చేస్తుంటారు. కోల్డ్ అలాంటి టైం ఉన్నప్పుడు ఇలాంటి సూప్ చేస్తుంటారండి. నేను మా రిలేటివ్స్ ఇంట్లో చూశాను హైదరాబాద్లోనే. అయితే 1 కేజీ చికెన్ తెచ్చి శుభ్రంగా కడిగాను. మీడియం సైజ్ పీసులు అండి అవి. వాటిని నేను శుభ్రంగా కడిగేసి ఒక చిల్లుల గిన్నెలో ఆరబెట్టానండి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి బాగా మ్యాగ్నేట్ చేశాను. కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నానండి. చికెన్ లేతగానే ఉంది. ఇలా మనం ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టించడం వల్ల చికెన్ కర్రీలో బాగా టేస్ట్ ఉంటుందండి, పచ్చివాసన లేకుండా. అలాగే ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి 4, ఉల్లిగడ్డ 1 కట్ చేసి వేసుకొని ఇవి బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకున్నానండి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఇటు మ్యాగ్నేట్ చేసుకోవడానికి వేసాను, అలాగే తాలింపులో కూడా వేసానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత వేగితే అంత కర్రీ బాగుంటుందండి. ఇది మా మమ్మీ వాళ్ళు ఇలా చేస్తారండి, ఆంధ్ర సైడు. ఇలానే చేశాను. కాకపోతే రెసిపీ వచ్చేసి తెలంగాణ స్టైల్లో చేస్తున్నా. మనం ఏంటంటే గ్రేవీ ఎక్కువ చేసుకోవాలంటే టమాటా మిక్సీ బట్టి వేసుకుంటాం వేడి చేసేసి. అలా కాకుండా ఇప్పుడు టమాటా తక్కువ, అలాగే రసమే పెడుతున్నాము వాటర్ వేసి. కానీ ఇది కోల్డ్ అయినప్పుడు ఫంక్షన్స్లో కానీ చాలా బాగుంటుందండి. పబ్లిక్ ఎక్కువగా ఉన్న టైంలో కూడా మనం ఇలా చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ టేస్ట్ వేరే ఉంటుందండి, వాటర్లా కాదు. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాయండి. మనం మ్యాగ్నేట్ చేసుకున్నటువంటి చికెన్ దీంట్లో యాడ్ చేసేసి ఒక 5 నిమిషాలు బాగా కుక్ చేసుకుందామండి. అయితే టమాటా కూడా ఒక 1/2 కేజీ తీసుకున్నానండి. ఇప్పుడు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. మన భారతదేశంలో పుట్టి మన దేశంలో ఉన్న స్టేట్స్ గురించి పెడితే వీడియోస్ కనీసం వ్యూస్ రావట్లేదండి. విదేశాలకి వెళ్ళాలండి పర్యటనలకి. మన భారతదేశంలోనే ఎంతో ప్రకృతి సౌందర్యంతో నిండి ఉంది మన భారతదేశం. మన భారతదేశంలోనే విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాలు ఉంటాయండి. బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. అసలు మన భారతదేశం గురించి చెప్పాలంటే మాటలే లేవు. కానీ ఇండియాలోని స్టేట్స్ గురించి డాక్యుమెంటరీ చేసి పెడితే అసలు వ్యూసే రావట్లేదండి. చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఎవరి ఒపీనియన్ వాళ్ళదిలేండి. చికెన్ ఉడికింది. టమాటా 1/2 కేజీ కట్ చేసి యాడ్ చేశానండి. దీంట్లోనే కొంచెం కారం ఉందా లేదా చూసుకున్నాను, ఎందుకంటే వాటర్ వేస్తాం కాబట్టి. అలాగే కొంచెం కస్తూరి మేతి, ధనియాల పౌడర్ ఉంటుంది కదండి, గరం మసాలా అంటే ధనియాలు, సాజీరా, చెక్క, లవంగ, వెల్లిపాయ, ఇవే నేను మిక్సీ పట్టేస్తానండి. ఇవి వేసానండి. కారం కొంచెం తక్కువ ఉంది కాబట్టి కారం యాడ్ చేశాను. ఉప్పు సరిపోయిందండి. ఇప్పుడు నేనేం చేయట్లేదండి, 1 లోటా వాటర్ అంటే చిన్న లోటాతో వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఈ టమాటా గ్రేవీ ఉడికింది, అలాగే చికెన్ ఉడికింది. ఈ మసాలా అంతా కూడా వాటర్కి పట్టేసి చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను ఫస్ట్ అనుకున్నా కదా, మా రిలేటివ్స్ ఇంట్లో చూసి ఏంటి వాటర్ చేశారని. కానీ తినేటప్పుడు ఆ టేస్ట్ మామూలుగా లేదండి. అది ఓన్లీ తెలంగాణ వాళ్ళే చేయగలుగుతారండి ఇట్లా. ఇది మాత్రం డ్యామ్ షూర్గా చెప్పొచ్చు. మీరు కూడా ఇలా ఒకసారి చూడండి. చికెన్ ఉడికింది, టమాటాలు ఉడికాయి, గ్రేవీ కూడా సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి అండి, లాంగ్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.